ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది? దీని గురించి తెలుసుకోవాలంటే మనం యాటమ్స్ గురించి చెప్పుకోవాలి. ఇవి మన కంటికి కనిపించినంత చిన్నగా ఉంటాయి. ఎంత చిన్నగా అంటే ఒక మనిషి వెంట్రుక డయామీటర్‌లో 2,50,000 రేట్ల కంటే చిన్నగా ఉంటుంది. దీన్ని కేవలం స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలము. ఇది బోర్ మోడల్. దీన్ని ప్లానెటరీ మోడల్ అని కూడా అంటారు. యాటమ్‌లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కదలకుండా మధ్యలో స్థిరంగా ఉంటాయి. దీన్ని న్యూక్లియస్ అంటారు. ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీడియో కేవలం 2 డైమెన్షనల్‌లో చూపిస్తున్నాను. నిజానికి ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ 3 డైమెన్షనల్‌లో అన్ని వైపులా తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉండే ఈ కక్షని షెల్ అంటారు. ఎలక్ట్రిసిటీ తయారవడానికి ఎలక్ట్రాన్లే మూల కారణం. ఎలక్ట్రాన్లు కదులుతూ ఉంటే దాన్ని కరెంట్ అంటారు. పరమాణు నమూనా పట్టికలో ఉన్న ఎలిమెంట్స్‌కి ఒక స్థిరమైన ప్రోటాన్ సంఖ్య ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్ల సంఖ్య మారుతూ ఉంటుంది. ప్రోటాన్లకు సమానంగా న్యూట్రాన్ లేని ఎలిమెంట్‌ని ఐసోటోపులు అంటారు. ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల కంటే చాలా తేలికగా ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్లు కదలగలవు. ప్రోటాన్లకు, ఎలక్ట్రాన్లకు రెండింటికి ఛార్జ్ ఉంటుంది. కానీ ప్రోటాన్లు పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటే ఎలక్ట్రాన్లు నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి. న్యూట్రాన్లకు ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఆటమ్ ఒక న్యూట్రల్ ఎలక్ట్రికల్ కండిషన్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు సరిసమానంగా ఉంటాయి. అంటే ఒక పాజిటివ్ ప్రోటాన్‌కి ఒక నెగిటివ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అప్పుడు దీని నెట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ 0. అయస్కాంత శక్తిని వాడి ఒక ఆటంలోని ఎలక్ట్రాన్లను కదిలించవచ్చు. అలా ఎలక్ట్రాన్లు కదిలినప్పుడు ఏ ఆటంలో అయితే ప్రోటాన్ల కంటే ఎలక్ట్రాన్లు తక్కువగా ఉంటాయో ఆ ఆటంని పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ అని, ఏ ఆటంలో అయితే ప్రోటాన్ల కంటే ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయో దాన్ని నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ అని అంటారు. అయితే నిజ జీవితంలో పాజిటివ్ ఛార్జ్ అయిన వైర్‌ని రెడ్ కలర్‌లో, నెగిటివ్లీ ఛార్జ్ అయిన వైర్‌ని బ్లాక్ కలర్‌లో, న్యూట్రల్ కండిషన్‌లో ఉన్న వైర్‌ని గ్రీన్ కలర్‌లో వాడతాము. అయస్కాంత శక్తికి గురిచేసిన ఆటంలో ఎలక్ట్రాన్లు ఉన్న చివరి కక్ష మాత్రమే అయస్కాంత శక్తికి రియాక్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని వాలెన్స్ షెల్ అంటారు. అలాగే ఆ వాలెన్స్ షెల్‌లో ఉన్న ఎలక్ట్రాన్స్‌ని వాలెన్స్ ఎలక్ట్రాన్లు అంటారు. ఒక పాజిటివ్ ఆటమ్‌ని, ఒక నెగిటివ్ ఆటమ్‌ని పక్కపక్కనే ఉంచినట్లయితే అవి రెండూ ఆకర్షించుకుంటాయి. నెగిటివ్ ఆటంలోని చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ కదిలి పాజిటివ్ ఆటంలోని ప్రోటాన్‌కి దగ్గరగా ఖాళీగా ఉన్న షెల్‌లో నింపబడుతుంది. ఇలా రెండు ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ సరిసమానంగా అయ్యేంత వరకు ఎలక్ట్రాన్లు కదులుతాయి. ఏ మెటీరియల్స్ అయితే ఎలక్ట్రాన్లు కదలడానికి అనుగుణంగా ఉంటాయో దాన్ని కండక్టర్స్ అంటారు. అలాగే ఏ మెటీరియల్స్ అయితే ఎలక్ట్రాన్లు కదలకుండా దృఢంగా ఉంటాయో వాటిని ఇన్సులేటర్స్ అంటారు. ఉదాహరణకి ఒక వైర్ లోపల కాపర్ ఉంటుంది. మీద పీవీసీ ఇన్సులేటర్ ఉంటుంది. లోపల ఉన్న కాపర్ ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే మీద ఉన్న పీవీసీ బయట వాతావరణంతో కాంటాక్ట్ అవ్వకుండా ఇన్సులేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఎలక్ట్రిసిటీకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీని చూడండి. దీనిపై 12 వోల్టేజ్ 12 ఆంపియర్ అని రాసి ఉంది. దీన్ని పవర్లోకి కన్వర్షన్ చేస్తే పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. అనగా ఇందులో 144 వాట్స్ పవర్ ఉంది. అయినప్పటికీ నేను దీన్ని ముట్టుకున్నా కూడా ఎటువంటి షాక్ తగలడం లేదు. ఎందుకంటే దీనిలో ప్రమాదకరమైన కరెంటు ఉన్నా కూడా మనిషికున్న రెసిస్టెన్స్ కారణంగా దీనిలో ఉన్న వోల్టేజ్ సరిపోదు. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.